హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు వినబోయేది ఒక గ్రామంలో ఉన్న పాత శ్మశానానికి సంబంధించిన ఒక భయంకరమైన రహస్యం. ఆ గ్రామంలో శ్మశానం మధ్యలో వందల ఏళ్ల నాటి ఒక విచిత్రమైన గడియారం నిలబడి ఉంటుంది. దాన్ని చూసిన వారు చాలామంది ఉన్నారు, కానీ దాన్ని ముట్టుకొని తిరిగి వచ్చిన వారు ఎవరూ లేరని చెబుతారు. ఎందుకంటే ఆ గడియారాన్ని ముట్టుకున్న ప్రతి ఒక్కరూ కొద్ది రోజుల్లోనే రహస్యమైన పరిస్థితుల్లో మరణించారని గ్రామస్తులు. అది నిజంగానే శపించబడిన గడియారమా, లేక ఆ మరణాల వెనుక ఇంకేదైనా భయానక రహస్యం దాగి ఉందా? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అది ఒక మారుమూల పల్లెటూరు గ్రామం. ఆ గ్రామంకి ఊరి చివరిలో ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఒక పాత పాడుబడ్డ గడియారం ఉంది. విశేషం ఏమిటంటే దానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఆ గ్రామస్తుల నమ్మకం. ఆ గడియారాన్ని ఎవరైనా దాకితే వాళ్ళు చనిపోతారని ఆ గ్రామస్తులు కథలుగా చెప్పుకుంటుంటారు. అదే ఊరిలో రవి, అర్జున్, మోహన్ అనే ముగ్గురు స్నేహితులు ఇదే విషయం గురించి రాత్రి మాట్లాడుకుంటుంటారు. రవి, అరే ఇది కథ కాదురా, నిజంగానే ఆ గడియారంను తాగితే చనిపోతారని మన ఊరిలో చాలామంది చెప్తున్నారు. ఇంతలో అర్జున్ ఏమన్నాడంటే, అరే ఈ రోజుల్లో ఇలాంటి కథలు ఎవరు నమ్ముతారా? ఈ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా, ఇంకా నువ్వు ఎక్కడున్నావురా రవి? మోహన్, అరే ఇదంతా కాదు, కానీ మనం ఈ రోజు నైట్ ఆ శ్మశానంకి వెళ్ళి వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలా వ్యూస్, అలాగే డబ్బులు కూడా వస్తాయి. ఏమంటారా మీ ఇద్దరు అని అంటాడు. ఆ మాటకి మిగతా ఇద్దరు కూడా సరే అని అంటారు. అనుకున్నట్టే ముగ్గురు స్నేహితులు కూడా రాత్రి 11:30కి ఇంట్లో అంతా పడుకున్నంత వరకు శ్మశానానికి బయలుదేరుతారు. ఎటు చూసిన నల్లని చీకటి, గుడ్లగూబలు వీళ్ళ వైపే తదేకంగా చూస్తున్నాయి. అటువంటి భయానకమైన రోడ్డు మార్గంలో ముగ్గురు స్నేహితులు శ్మశానం చేరుకున్నారు. శ్మశానం చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ జరగబోయే పెను ప్రమాదం గురించి తెలియకుండా ముగ్గురు స్నేహితులు శ్మశానంలో అడుగుపెట్టారు. సరేరా, ఎలాగో వచ్చేసామని గడియారాన్ని తాకాడు అర్జున్. అప్పటికే రాత్రి 11:59 అవుతుంది. తొందరగా తన దగ్గర ఉన్న కెమెరా తీసి అక్కడికి కొంత దూరంలో పెట్టి ఆన్ చేసి వచ్చాడు మోహన్. అలా 1 నిమిషం అయిన తర్వాత ఆ శ్మశానంలో గడియారం విపరీతమైన సౌండ్తో చెవులు చిల్లులు పడేలా మ్రోగడం మొదలైంది. ఆ శబ్దం తట్టుకోలేక ముగ్గురు స్నేహితులు చెవులు గట్టిగా చేతులతో మూసుకున్నారు. ఇంతలో ఒక అనుకోని సంఘటన చూసి ముగ్గురు స్నేహితుల మొహాలలో నెత్తురు చుక్క లేకుండా వాడిపోయాయి. ఎదురుగా ఒక గోతిలో నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చింది. అలా చూస్తుండగానే ఒక రక్తపు ముద్దలా చూడటానికి చాలా అసహ్యంగా, భయంకరంగా, చాలా దారుణంగా ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అతడి గొంతు దగ్గర నుంచి రక్తం కారుతుంది. అది చూసిన రవి, మోహన్కి చెమటలు పట్టి గుండెలు ఎదిరిపోతున్నాయి. అర్జున్ అయితే నిల్చున్న చోటు నుండి కదలలేకపోతున్నాడు. ఆ శవంను అర్జున్ మరింత తీక్షణంగా చూశాడు. అది చూడగానే అర్జున్ ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. ఎందుకంటే ఆ శవం ఎవరిదో కాదు, తన తాతగారిది. 3 రోజుల క్రితమే తన తాతని ఆ శ్మశానంలో తన ఫ్యామిలీతో కలిపి పూడ్చిపెట్టాడు అర్జున్. అది గుర్తుకు రాగానే అర్జున్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ శవం నేరుగా అర్జున్ వద్దకు వచ్చి ఎదురుగా నిలబడి, మనవడా, నాకు ఈ గడియారం శబ్దంకి సరిగ్గా ప్రశాంతం లేకుండా పోయింది, కాబట్టి నువ్వు నాతో పాటు వచ్చేయి. మనమిద్దరం ఈ సమాధిలోకి వెళ్ళిపోదామని చెప్పాడు. ఆ మాటలకి అర్జున్ అక్కడి నుండి పారిపోవాలని చూశాడు, కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. అప్పటికే తన స్నేహితులిద్దరూ ఈ సంఘటనను చూసి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయారు. అర్జున్ తాత అర్జున్ని ఈడ్చుకుంటూ తన బయటికి వచ్చిన గోతి వైపు వెళ్ళిపోతున్నాడు. అర్జున్ అరుపులు ఆ శ్మశానం మారుమోగుతుంది, కానీ తన ఘోష వినేవారు ఎవరూ లేరు. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి గ్రామస్తులంతా ఆ శ్మశానంలో నెత్తుటి మడుగులో పడి ఉన్న అర్జున్ చూసి చాలా భయపడిపోతారు. అర్జున్తో పాటు వచ్చిన తన స్నేహితులిద్దరిని తట్టి లేపుతారు. వారిద్దరూ లేచి చూసేసరికి తన స్నేహితుడు నెత్తుటి మడుగులో పడి ఉంటాడు. అలా తన స్నేహితుడిని చూసిన వాళ్ళిద్దరూ ఎంతగానో భయపడిపోతారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అలా కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో మళ్ళీ ఆ శ్మశానంలో ఆ గడియారం మారుమోగుతుంది. ఈసారి మరి ఆ గడియారానికి ఎవరు బలవుతున్నారు? ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సంతోష్ సిరీస్ 6196 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.